డియర్ స్టూడెంట్స్, యూఆర్ సీయింగ్ మ్యాథ్స్ 1A. మనం మ్యాథ్స్ 1A చూస్తున్నామమ్మా. మ్యాథ్స్ 1Aలో మనం 4 మార్క్స్ డిస్కస్ చేస్తున్నాము. మ్యాథ్స్ 1Aలో 4 మార్క్స్ డిస్కస్ చేస్తున్నామా. ఆ 4 మార్క్స్లో మనం 17th క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాము. 17th క్వశ్చన్లో ఇప్పటి వరకు మనం 4 కంప్లీట్ చేసుకున్నామమ్మా. 4 కంప్లీట్ చేసుకున్నాము. వెరీ క్విక్గా వెరీ ఈజీగా 5, 6, 7 కూడా చేస్తాం. ఓకేనా? ఈజీ అమ్మ ఇవి. ఓకేనా? ఒకటే ఫామ్లతో డిపెండ్ అయి ఉంటే చెప్తాను. ఓకేనా? 5, 6, 7 ఈ 3 కంప్లీట్ చేసుకుంటే మనకు 4 మార్క్స్ మొత్తం అయిపోతాయి. సో కొంచెం జాగ్రత్తగా వినండి. 5, 6, 7 ఒకదానికొకటి లింక్ అయి ఉంటుందమ్మా. 5, 6, 7 ఒకదానికొకటి లింక్ అవుతుంది, ఈజీగా అయిపోతుంది. మీకు 5 అర్థమైందంటే 6 అసలు చాలా ఈజీగా చేయగలుగుతారు, 7 కూడా చేయగలుగుతారు. ఓకే, ఒక 5 ప్రాబ్లం ఫస్ట్ గట్టిగా చూద్దామమ్మా. 5 ప్రాబ్లం గట్టిగా చూద్దాం. ఏంటంటే ఇక్కడ ప్రూవ్ దట్ ఏమంటున్నారు ఇక్కడ? ప్రూవ్ దట్ 1/r1 + 1/r2 + 1/r3 = 1/r అంటున్నాడమ్మా. 1/r1 + 1/r2 + 1/r3 = ఏమని ప్రూవ్ చేయమంటున్నామా? 1/r. ఓకేనా? ఓకే. సో దానికోసం ఫస్ట్ ఇది మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు నేను చూపెట్టేది ప్రాక్టీస్ చేయండి అమ్మా. ఇది ఫార్ములాస్, ఇది మొత్తం ఫార్ములాస్. ఇది ఫార్ములాస్ ఉంటే, ఈ ఫార్ములాస్ గుర్తుంటే మీకు 5th, 6th, 7th ఈజీగా చేయగలుగుతారు. మై డియర్ స్టూడెంట్స్, 5th, 6th, 7th ఈజీగా చేయగలుగుతారు. ఏంటి సార్ ఫార్ములా? ఆర్ ఫార్ములా ఏందమ్మా అంటే ∆/S. ఆర్ అంటే ∆/S అమ్మ. ఆర్ అంటే ∆/S. మరి దట్ ఇంప్లైస్ 1/r అంటే 1/r అంటే రెసిప్రోకల్. దీని ఒక రెసిప్రోకల్, ఇది ఉల్టా అవుతుంది అంతే, S/δ అవుతుంది. ఆర్ ∆/S, 1/r ఏమవుతుందమ్మా? S/δ. ఆర్ ∆/S, మరి 1/r ఏమవుతుందమ్మా? S/δ. ఓకేనా? ఓకే. మరి R1 చూడండి, ఇక్కడ 1 గుర్తుపెట్టుకోవాలి. 1 అంటాను. 1 అంటే ఏమవుతుంది? ఫార్ములా ∆/S - A అమ్మ. 1 అంటే A, 2 అంటే B, 3 అంటే C. అంతే ఈజీగా గుర్తుపెట్టుకునే ఫార్ములా లేదు. చెప్పాను కదా, ఈ చాప్టర్ మొత్తం ఒకటి గుర్తుంటే మిగతా వచ్చేస్తాయని, అట్లనేదమ్మా. సో గుర్తుపెట్టుకోవాలి. ఆర్ అంటే ఏందమ్మా? ∆/S. మరి 1/r అయితే ఏమవుతుందమ్మా? S/δ అవుతుంది. దీని యొక్క రెసిప్రోకల్ ఉల్టా. R1 ఫార్ములా ఏందమ్మా? ∆/S - A అమ్మ. 1 అంటే ఏ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ∆/S - A. మరి 1/r1 ఏమవుతుందమ్మా? S - A/δ. 1/r1 ఏమవుతుందమ్మా? S - A/δ. R2 ఫార్ములా ఏంటి? ∆/S - B. R2 ఫార్ములా ఏంటిది? ∆/S - B. మరి 1/r2 ఏమవుతుందమ్మా? 1 అంటే ఏంది? రెసిప్రోకల్ ఉల్టా. 1 అంటే రెసిప్రోకల్ అన్నమాట. ఇది R2, ఇది 1. మరి ఇది కూడా రెసిప్రోకల్ అవుతుంది. S - B/δ. R3 ఏంటిదమ్మా ఫార్ములా? ∆/S - C. R3 ఏంటిదమ్మా ఫార్ములా? ∆/S - 3. మరి 1/r3 ఏమవుతుందమ్మా? S - C/δ. 1/r3 ఏమవుతుందమ్మా? S - C/δ. సో ఈ ఫార్ములాలు గుర్తుపెట్టుకోండి. మీకు ఇది గుర్తుంటే 5th, 6th, 7th ఈజీగా అయిపోతుంది. ఓకేనా? హోప్ కొంచెం ఈజీగా చెప్పడానికి ప్రయత్నం చేశాను, గుర్తుంటుంది అనుకుంటున్నాను. సో ప్రాబ్లంకి వద్దాం. ఏమనడం ఇక్కడ? ప్రూవ్ దట్ 1/r1 + 1/r2 + 1/r3 ఎంతమ్మా? 1/r అన్నాడు కదా. ఓకే, మరి ఎలా ప్రూవ్ చేస్తాం? లెట్ us టేక్ దిస్ 1/r1 + 1/r2 + 1/r3. 1/r1 అంటే ఏం రాస్తారమ్మా? 1/r1 అంటే S - A/δ. అదే రాస్తాం చూడండి, S - A/δ. ఓకే,